గుడ్ మార్నింగ్ మామ. ఇవాళ అయితే అస్సలు బాగోలేదు నాకు. జలుబు చేసి ఫుల్ ఒళ్ళు నొప్పులు మొత్తం ఉన్నాయి. బట్ షోరూమ్కి అయితే బయలుదేరుతాను. ఇప్పుడు ఎక్కువ అయిపోతే చూద్దాం, లేకపోతే హాయిగా వర్క్ అయితే చేసుకోవచ్చు కదా. అందుకని షోరూమ్కి అయితే బయలుదేరుతాను. ఇప్పుడే షూస్ వేసుకొని వెళ్ళే దారిలో అయితే ట్యాబ్లెట్స్ అయితే తీసుకొని బయలుదేరతా. అసలు రాత్రి అయితే నిద్ర లేదు దీనివల్ల. అమ్మో, రాత్రి నిద్ర కూడా లేదు దీనివల్ల. అసలు అలా చేసి ఉప్పిరి బిక్కిరన్నా అలా చేసింది. సో షోరూమ్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం, ఓకేనా. మా సైకిల్ అయితే పార్క్ చేస్తా ఇప్పుడు. సో లోపలికి వెళ్దాం. లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. షోరూంలో వాళ్ళకైతే లేట్గా వస్తా అని చెప్పేసి అయితే వంట బాగాలేదు, కొంచెం లేట్గా వస్తాను. ఇవన్నీ ట్యాబ్లెట్లు అయితే తీసుకున్నా. ఇప్పుడే షోరూంలో వెళ్ళి వేసుకొని పని అయితే స్టార్ట్ చేయాలి. చూద్దాం. ఆల్మోస్ట్ పని అయితే ఉండదు, శనివారం కదా, పని అయితే ఉండదు. సోమవారమే ఎక్కువ ఉండేది మనకు పని. వెళ్దాం ఇప్పుడు. షోరూంలో వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని చూద్దాం. డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను అది. మా డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే వచ్చేసా. సో నిన్న తీసిన క్లచ్ ప్లేట్లు అయితే కొత్త వేసి గేర్ బాక్స్ అయితే ఎక్కించేయమన్నాను. సో అదిగోండి, కొత్త క్లచ్ ప్లేట్లు అయితే ఇస్తా. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ నిన్నట్లాగే మొత్తం క్లచ్ ప్లేట్లు మొత్తం ఇస్తా. మళ్ళీ సెల్ఫ్ మోటార్ బోర్డులు మొత్తం రౌండ్ బోర్డులు అయితే క్లచ్ కేబుల్ మొత్తం గేర్ కేబుల్ మొత్తం అయితే ఎక్కించేసి, గేర్ బాక్స్ బెడ్లు మొత్తం అయితే ఎక్కించేసి మళ్ళీ నార్మల్గా అయితే ఎక్కించిన తర్వాత చూపిస్తాను మీకు. సో అంతే, అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను. మా ఫ్రెండ్స్తో అయితే అన్నం తినేసి హాయిగా. వీళ్ళతో ఉంటే టైమే అర్థం కాదు మా. ఈ అమ్మాయి ఏం ఆడుకుంటూ ఉంటారు అందరూ. హాయ్ చెప్పనా. హాయ్. ఇలా ఉండదు మా వీళ్ళతో అయితే టైం పాస్ మొత్తం అవుతుంది. హాయిగా అన్నం అయితే తినేసా వీళ్ళతో కలిసి. ఇంకా ముగ్గురు ఉన్నారు, చూపిస్తాగండి. హాయ్ బోలో విదిరా రీ అల్తాఫ్. ఇప్పుడైతే అస్సలు వంటలో బాగోలా. మధ్యాహ్నం నుంచి అయితే నాజిల్స్ అయితే తీస్తున్నాం, నేను మా మేస్త్రి మధు అన్నయ్య కలిసి. సో మధు అన్నయ్యకి వేరే పని ఉండైతే వెళ్ళాడు. నేను మా ఫ్రెండ్ అయితే తీస్తున్నాం. సో ఇంకో ఫ్రెండ్ వచ్చి, నీకు వంటలో బాగలేదు గారా, నువ్వు కూర్చో మేము తీస్తామని తీస్తున్నారు. ఇదిగోండి, ఫస్ట్ నాజిల్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అయితే తీస్తున్నారు వెనకాల నుంచి. అలాగే టైమింగ్ బెల్ట్ కూడా మారుస్తున్నారు వాళ్ళే, మదన్న వాళ్ళు. సో ఆల్మోస్ట్ 4 నుంచి అయితే నేను వెళ్ళిపోతాను. నాకు తెలిసి చాలా ఎక్కువ అయిపోయింది, తలకాయ నొప్పి, ఒళ్ళు నొప్పి, జలుబు మొత్తం ఉంది ఆల్మోస్ట్. ఇవ్వండి, దీంట్లో అయితే టైమింగ్ బెల్ట్ ఉండదు. ఈ టైమింగ్ బెల్ట్ కూడా మార్చేస్తారు వాళ్ళే. అదే ఇంకా అది మా చూస్తాం. ముందు ఇంకేమైనా బళ్ళు వస్తే అవి కూడా మధ్యలో చేస్తూ ఉండాలి, ఓకేనా. మా పర్మిషన్ అయితే తీసుకున్నా, అస్సలు వంటరు బాగా. సో ఇంటికైతే వెళ్దాం ఇప్పుడు, ఇంజక్షన్ చేయించుకొని తర్వాత ఇప్పుడైతే షోరూమ్ నుంచి వెళ్ళిపోతున్నా. షోరూమ్ నుంచి అయితే బయటకు వచ్చేసా ఇప్పుడే. సో ఇంటికి వెళ్ళి 2 ఇంజక్షన్లు పొడిపించుకుని అయితే ఇంటికి వెళ్దాం. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాతే అటు వెళ్దాం. జ్వరం అయితే ఫుల్ వచ్చేసింది ఇప్పుడు. ఎప్పటికి తగ్గిద్దో ఇది మళ్ళీ. అమ్మో, మళ్ళీ ఎప్పుడు నార్మల్ మనిషిని అవుతానో నేను. అయితే అసలు అర్థం కావట్లేదు మా. అమ్మో, పొద్దున్న నుంచి మైండ్ పని చేయట్లేదు మా. అయినా ఏదో పని మాత్రం చేసా ఏదో. సో సండే ఏమైనా స్పెషల్
ఉంటే చూపిస్తా. స్పెషలే నాకు తెలిసి ఏదో ఒకటి ఉంటుంది. మా ఫ్రెండ్స్తో నేనే ప్లాన్ చేస్తానేమో తెలీదు. చూపిస్తా ఏమైనా ఉంటే, వీడియో తీసి అయితే పెడతా. స్పెషల్ ఏమైనా ఉంటే, స్పెషల్ లేకపోయినా పెడతా, అంటే పెట్టాలి కదా, డైలీ రొటీన్ అంటే నాది. ఓకేనా? అంతే మా. ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఉంటే చూపిస్తాం మీకు కూడా. ఓకేనా?